సో ఒక రకంగా చెప్పాలంటే ఈమె ఎలక్షన్ని ప్రభావితం చేసింది. ఈ 10 ఓట్లు అటు కాంగ్రెస్కో ఇటు బీజేపీకి ఎవరికి పడ్డా వాళ్ళు గెలిచేటోళ్ళు. అంటే ఆ రిజల్ట్ తారుమారయ్యేది. 10 ఓట్లు అయితే ఈమెకు పడ్డాయి మొత్తానికి. అయితే నేను ఆమెతో మాట్లాడడం జరిగింది ఫోన్ లైన్లో. ఒక్కసారి ఆమెతో నేను మాట్లాడిన సంభాషణ ఒక్కసారి వినండి. ఆమె ఏమంటున్నారు. రాజమణి గారు నమస్కారం. నమస్తే. నేను జర్నలిస్ట్ రఘు మాట్లాడుతున్నా, మన తొలి వెలుగు ఛానల్ నుంచి. చెప్పండి. గుర్తుపట్టిరా మేడం? గుర్తుపట్టిరు. ఓకే ఓకే, కంగ్రాచులేషన్. సరే, మీరు ఓడిపోయినా కానీ మొత్తం రాష్ట్రం అంతా వైరల్ అయ్యారు మీరు. మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు, లైవ్లోకి తీసుకున్నా మిమ్మల్ని. ఎన్ని ఓట్లు పడ్డాయి, ఏం జరిగింది ఎలక్షన్? పాపు మందుకు డబ్బుకు అమ్ముడు పోయిరా? ఎన్ని ఓట్లు పడ్డాయి? వెరీ గుడ్. ఎన్ని ఓట్లు పడ్డాయి? 10 ఓట్లు పడ్డాయి. ఓకే, వాళ్ళకి ఎన్ని పడ్డాయి? ఓకే ఓకే. ఎవరు గెలిచిందట? బీఆర్ఎస్ఆ కాంగ్రెసా? కాంగ్రెస్ గెలిచిందా? ఓకే ఓకే. మీరు అయినా కూడా పోటీ చేయడం గొప్ప విషయమే. మరి ఎందుకు తక్కువ ఓట్లు పడ్డాయి? పార్టీ ఓట్లని ఉండాలి కదా. డబ్బు అదేలేండి. మీరేమో దేశం కోసం ధర్మం కోసం అని బాగానే వీడియోలు బాగానే పెట్టిర్రు. అంతే. కాకపోతే అభివృద్ధి పనులు చేస్తాము మేమైతే, డబ్బులు వచ్చేటోళ్ళం కాదు, మేమేమి ఇచ్చేటోళ్ళం కాదంటే. మీరు ఏం రూపాయి కూడా ఇవ్వలేదా? నేను ఒక్క రూపాయి కూడా పెట్టాను. మందుకు కూడా ఇవ్వలే? ఓకే ఓకే. మరి ఎందుకు మీ వీడియో బాగా వైరల్ అయిందిగా, అందరు సరే, బాధ అనిపించినా కూడా మీకు అందరు నవ్వుకుంటున్నారు. సరే, నవ్వుకోండి. అది ఎప్పుడైనా పనిచేస్తుందేమో మనకి. మంచిదేలేండి, మీరు కూడా అందరికి తెలిసిపోయారు కదా.